ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం క్రింద తల్లుల అకౌంట్లో ఈ నెల 12న 15,000 రూపాయలు అంటే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే ముందుగా మీరు ఇక్కడ నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఈ అర్హతలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జారీ చేసింది. దాని ప్రకారం తల్లుల అకౌంట్లో ఈ 15,000 రూపాయలు డిపాజిట్ అవ్వాలంటే మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అంతేకాకుండా మీకు ఈ అర్హతలు ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, దాని అర్హతలు ఏంటి అనేవి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం ఓపికతో వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక ఈ నెల 12న ఏ రోజైతే స్కూల్స్ అనేవి రీఓపెన్ కాబోతున్నాయో ఆ రోజున తల్లుల అకౌంట్లో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురున్న ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున మదర్స్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. విద్యార్థి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ చదువుతున్నప్పటికీ వరకు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందొచ్చు. మీ బాబు లేక మీ పాప ఫస్ట్ క్లాస్ చదువుతున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఈ పథకం క్రింద మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు. ఈ బెనిఫిట్ పొందాలి అంటే ముందుగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. లేకపోతే దీని గురించి ఇమీడియట్లీగా ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేసి పెట్టుకోండి. దాంట్లో ఫస్ట్ విద్యార్థి స్టడీ సర్టిఫికేట్, విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేట్. రెండోది తల్లి ఆధార్ కార్డు. మూడోది తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, అంటే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ అనమాట. నెక్స్ట్ విద్యార్థుల హాజరు సర్టిఫికేట్, అంటే విద్యార్థి అంటే బాబు లేక పాప ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో 75% అటెండెన్స్ ఉన్నట్లు స్కూల్ ఒక సర్టిఫికేట్ అనేది జారీ చేయాలి. విద్యార్థి అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివిన పర్వాలా, ప్రైవేట్ స్కూల్లో చదివిన పర్వాలా, ఎక్కడ చదివినా కూడా ఈ పథకం క్రింద బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందిన వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో ఆ తర్వాత ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి చెందిన వాళ్ళైతే మీరు ఈబీసీకి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం. ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో రెడీ చేసి పెట్టుకోండి. లేకపోతే ఇమీడియట్లీగా ఈ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి. రెండోది, ఈ పథకం క్రింద మీరు బెనిఫిట్ పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏంటో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ అయి ఉండాలి, అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం కలిగి ఉండాలి. రెండోది, మీ పాప కానీ బాబు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉండాలి. మూడోది